నగరి మున్సిపాలిటీ పరిధిలోని నాగరాజుకుప్పం దగ్గర ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం విడనాడాలి. నగరి ఎమ్మెల్యే సార్ జగన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ కార్యదర్శి వేలన్ డిమాండ్ చేశారు. సమస్యలు గుర్తించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, పట్టణ కార్యదర్శులు వేలన్ మాట్లాడుతూ, నగరిలో ఉన్న పేదలకి గత ప్రభుత్వంలో వేలాది మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో రోడ్డుకి ఇరువైపులా 12 వీధులుగా గృహాలు నిర్మించుకుని సుమారు 100 కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రభుత్వం కాలనీ ఏర్పాటు చేస్తే స్థలము ఇవ్వడంతో పాటు అక్కడ కావలసిన మౌలిక వసతులు అయిన రోడ్లు, విద్యుత్ లైట్లు, నీటి సౌకర్యం, డ్రైనేజీ కాలవలు ఏర్పాటు చేయాలి. తక్షణమే వీధుల్లో ఉన్నటువంటి మొక్కలను తొలగించి వీధులు శుభ్రపరచాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వం కాలనీ ఏర్పాటు చేసి కాలనీ కావాల్సిన మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలి. ఇది రాజ్యాంగంలో మౌలిక సూత్రం. కాలనీ ఏర్పడి 4 సంవత్సరాలైనా అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యమిస్తున్నారు. నివాసమున్న వీధిలో కూడా పూర్తిగా పిచ్చి ముక్కలతో భారీగా వీధులు మూసుకుని ఉన్నా సాయంత్రం, రాత్రులందు వీధులపై నడవడానికి భయపడుతున్నారు. కనీసం వీధిలైట్లు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. దానికి తోడు చుట్టూ కొండలు ఉన్నందున రాత్రులందు పాములు వీధులపైన రావడానికి జరుగుతున్నది. దీనివలన చిన్నపిల్లలు కల్పించాలి. మౌలిక వసతులు కల్పించాలి. వీధి లైట్లు వేయాలి. వీధి లైట్లు వేయాలి. రోడ్లు వేయాలి. రోడ్లు వేయాలి. సిమెంట్ రోడ్లు వేయాలి. డ్రైనేజీలు కల్పించాలి. డ్రైనేజీలు వేయాలి. వీధి లైట్లు వేయాలి. మౌలిక వసతులు కల్పించాలి. గత ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో పట్టణంలో నివాసం ఉన్నటువంటి అందరినీ కూడా మేము ఇల్లులు ఇస్తున్నాం మీకు, కాబట్టి మీరందరూ కూడా ఆడ ఉచితమైన ఇళ్లలో ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడున్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న కాలనీల పేరుతో ఇంటి కాలనీలను ఏర్పాటు చేయడం జరిగింది. నగిరి మున్సిపాలిటీ పరిధిలో కూడా నగిరి మున్సిపాలిటీకి సంబంధించి 3 ప్రాంతాల్లో జగనన్న కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఈరోజు ధర్మాపురం, సత్రవాడ మరియు ఈ నాగరాజుకుప్పంలో ఈ 3 కాలనీలు కూడా ఏర్పాటు చేసి ఈ ఒక్క నాగరాజుకుప్పం పరిధిలోనే, రెవెన్యూ పరిధిలోనే దాదాపు సుమారు 1000 ఇండ్ల పైన నిర్మాణాల్లో వస్తూ ఆగిపోవడం జరిగింది. ఆ నిర్మాణాలు ఆగిపోయిన దానికి కారణం ఎవరనేది అధికారులా, లేదు ఇంటి యజమానులా, లేదు ఈ ప్రభుత్వ ఆ పెద్దల అనేది వాళ్ళకే తెలియాలి. ఇక్కడ చూడండి, ఈ దారి ఎట్టుందో, మొత్తం కూడా కాపురాలు ఉన్నారు, కానీ రోడ్లు మాత్రం ఎట్టుందో చూడాలి. నైట్లో మాకు కాపురాలు చేయాలన్నా కూడా భయపడి ఇక్కడ హాజరైన కూడా వెళ్ళిపోయాం. ఇల్లులు ప్రారంభించుకొని ఇక్కడ వసతులు లేదని వెళ్ళిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతేకాదు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పేదలు, కూలి చేసుకునే వాళ్ళు, ఆ పూటకు కూలి చేసి గడుపుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడ కాపురాలు ఉన్నారు. కారణం ఏంటంటే ఇంటి బాడుగులు తగ్గితే అది మన పిల్లల చదువులకి ఇంకొక దానికి ఉపయోగించుకుంటామని ఒక ఉద్దేశంతో ఉన్నారు. కానీ ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ప్రభుత్వంకి సంబంధించిన ఇల్లులు మొత్తం కూడా నిర్మాణం చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్తున్నారు. సంతోషం. కమ్యూనిస్ట్ పార్టీగా, సిపిఐగా మేము స్వాగతిస్తున్నాం. మరి జగనన్న కాలనీకి మోక్షం ఎప్పుడు? దీనికి బాధ్యులు ఎవరు? ఈరోజు మున్సిపల్ అధికారులకు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికీ గత 2 నెలలుగా మేము సమస్యలు చెప్తా ఉన్నాం. లైట్లు లేదు, రోడ్లు లేవు, నీళ్లు సమస్య ఇబ్బందిగా ఉంది. అంతేకాదు ఒక మోటార్ స్టార్టర్ ఆన్ చేస్తే షాక్ కొడుతుందని మేము చెప్పుతున్నా కూడా ఈరోజు మున్సిపల్ అధికారులు కానీ, డిఈ కానీ, కమిషనర్ కానీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. అక్కడ